డాక్టర్ ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్నారు, అంటే వయసుతో కూడా సంబంధం ఉండట్లేదు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే అన్రెగ్యులేటెడ్ సెల్ గ్రోత్ అండి. ఓకే. అంటే నియంత్రణ లేనటువంటి కణాల పెరుగుదలని మనం క్యాన్సర్ అంటారు. నియంత్రణ అంటే మన బాడీలో ప్రతిదానికి ఒక చెక్ ఉంటుంది. ఓకే. ఒక కణము ఒక 50 సార్లు డివైడ్ కావాలని ఉంటుంది. దాని తర్వాత కణం దానంతకదే చనిపోవాలి. ఓకే. అయితే ఆ కణం అలా చనిపోకుండా క్యాన్సర్ కణంలో నియంత్రణ లేకుండా పెరిగేదాన్ని క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ అనే పదము పూర్వకాలంలో క్రాబ్ ఉంటారు కదా, క్రాబ్ నుంచి వచ్చింది. అంటే అది అలా బాడీకి ఇలా అతుక్కొని ఉండేటంతో క్రాబ్ అనే పదం నుంచి క్యాన్సర్ అని వచ్చింది. సో అది నియంత్రణ లేనటువంటి పెరుగుదలని క్యాన్సర్ అంటారు. అన్రెగ్యులేటెడ్ సెల్ గ్రోత్ ఈజ్ కాల్డ్ క్యాన్సర్. క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయి? క్యాన్సర్ అనేది బాడీలో ఏ ఆర్గాన్కైనా రావచ్చండి. ఏ ఆర్గాన్కి వచ్చిన దాన్ని బట్టి ఆ ఆర్గాన్కి సంబంధించిన క్యాన్సర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ బ్రెస్ట్కి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం, మజిల్కి వస్తే సార్కోమాస్ అంటాం. ఓకే, అలా ఏ ఆర్గాన్కి క్యాన్సర్ వచ్చిన దాన్ని బట్టి ఆ ఆర్గాన్కి సంబంధించిన క్యాన్సర్ అని అంటాం. సో దాదాపు 256 క్యాన్సర్లు లిస్ట్ అవుట్ అయ్యాయి. ఇది జస్ట్ ర్యాండమ్ లిస్ట్ అన్నది, ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. ప్రధానంగా అంటే మెయిన్ ఇష్యూ అంటే ఏ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది? మన దేశంలో స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఫీమేల్స్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్, మేల్స్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, అంటే ఈ నోటి క్యాన్సర్ మోస్ట్ కామన్గా ఉంటుంది. నెక్స్ట్ కామన్ క్యాన్సర్స్ ఫీమేల్స్లో అయితే సర్వైకల్ క్యాన్సర్, మేల్స్లో అయితే లంగ్ క్యాన్సర్.